అందరికీ వందాలండి. అందరూ ఆనందంగాను ఆరోగ్యంగా ఉండాలని ఆ దేవుని వేడుకుంటున్నాను. అదేవిధంగా ఈ సంవత్సరం 11వ ఆదివారంలో ప్రవేశపెట్టిన దేవుడికి నా ప్రత్యేకమైన ధన్యవాదాలు. అదేవిధంగా ఈరోజు సామెతల గ్రంథము 2వ అధ్యాయము 6వ వచనము. యెహోవాయే జ్ఞానమిచ్చువాడు, తెలివియు వివేకము ఆయన నోట వచ్చును. దేవుడే జ్ఞానమిచ్చేవాడు. మన సొంత తెలివితేటలతో అయితే మనం వ్యర్థమే. దేవుని జ్ఞానంతో, దేవుడి ఆజ్ఞ ప్రకారంగా నడుచుకుంటే, దేవుని అడుగుజాడలో నడుచుకుంటే మనకి మంచి జ్ఞానం వస్తుంది. అంతే తప్ప మన జ్ఞానంతో, మన అలవాట్లతో, మన చెడు అలవాట్లతో నడుచుకుంటే మనకి మంచి జ్ఞానం రాదు. అదేవిధంగా చాలామంది తమ సొంత తెలివితేటలతో ఎంతో సంపాదిస్తున్నాం అనుకుంటారు. కానీ అవి దేవుని మూలంగా వచ్చిన జ్ఞానమే, దేవుడు అనుగ్రహంతో పొందిన జ్ఞానమే తప్ప తన సొంత ప్రయత్నాలతో వచ్చిన జ్ఞానం వ్యర్థమే. అదేవిధంగా చాలామంది చాలా రకాలుగా చెడు మార్గాలకని, చెడు దారిలోని ఎన్నో అక్రమ సంపాదిస్తారు. అవి నిలవదు. ఖచ్చితంగా దేవుడితోనే కష్టపడి సంపాదిస్తేనే అవి నిలిస్తే తప్ప దేవుని జ్ఞానం తప్పితే మన జ్ఞానంతో నడుచుకోవడం చాలా కష్టం. అదేవిధంగా దైవత్వంగా దేవుడికి లొంగుబడి దేవుని అడుగుజాడలో దేవుడి ఆజ్ఞ ప్రకారంగా నడుచుకుంటే మనం మంచి ఆశీర్వదించబడతాం. అంతే తప్ప మన సొంత తెలివితేటలతో అయితే ఆశీర్వదించడం కష్టం. దేవుడి వాక్యం దీవించింది కాక అందరికీ వందాలండి.